యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఇంకొక అద్భుతమైనటువంటి పద్యమును పాడుకుంటున్నాం. 4వ పద్యం ఇది. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. ఈ పద్యం సందర్భం ఏమిటంటే, పోతన గారు రచించినటువంటి శ్రీమదాంధ్ర మహాభాగవతంలోనిది ఇది. ఈ పద్యం భీష్మస్తుతిగా పేరొందింది. కురుక్షేత్రంలో ఆయుధం పట్టను అన్న ప్రతిజ్ఞను అర్జునుడి పైనటువంటి వాత్సల్యంతో పక్కన పెట్టి తనను చంపేందుకు దూకిన కృష్ణుణ్ణి భీష్ముడు వర్ణిస్తూ స్తుతిస్తున్న సందర్భంలోనిది ఈ పద్యం. చిత్రం భీష్మ 1962 సంవత్సరంలో వచ్చింది. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. రాగం మోహన రాగం. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమి వాడలేదు. ఇది జన్యరాగము, ఉపాంగ రాగము. హిందుస్థానీ సంగీతంలో ఈ మోహన్ రాగాన్ని భూప్ లేదా భూపాలి అంటారు. 28వ మేళకర్త హరికాంభోజి రాగజన్యము. మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు. సరిగా పదస. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆరోహణలో మాని అనే 2 స్వరాలు తీసాం. అవరోహణ సాధాప గరీస, నీమ అనే 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరాల్లో 2 స్వరాలు తీస్తే 5 స్వరాలు ఉంటాయి. ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా అంటారు. అన్యస్వరములేమి ప్రయోగింపలేదు. ప్యూర్ మోహన రాగం. తాళం అంటూ ఏమి ఉండదు అనమాట. ఒక రకమైన నడక ఉంటుంది పద్యానికి. శృతి ఒరిజినల్ శృతి 2వ శృతి. అంటే మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. నేను పాడే శృతి కూడా 2వ శృతినే. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని ఇక్కడ ఈ క్యాషియోని చూడండి. ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కి వైట్ కీని మనం సా అంటాం. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. ఇప్పుడు పద్యమును మనం పాడుకోబోయే ముందు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధ ప గరి సా, సరి గ పద సా సాధ ప గరి సా. లో పిచ్లో ఏం స్వరాలు వాడలేదు. హై పిచ్లో సరి గ ప గరి సా, తారస్థాయి పంచం వరకు వెళ్ళారు. ఆపకర్జున, రా కృష్ణ, నీ చేతిలో మరణించటం కంటే ఈ జన్మకు సాఫల్యం ఏముంటుంది దేవా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా ఉరికిన నోర్వక
ఉదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపు మని క్రీడి మరల దిగువా కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు విడువు మర్జునాయని నాదు విసిఖ వృష్టి తెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు థ్యాంక్ యూ అండి. ఘంటసాల గారు పాటలు పాడాలంటే ఏమంటారు కదా, అంత ఈజీ కాదండి, డొక్కలు పగిలిపోతాయి అనమాట. అంత ఆర్తితో పాడాలి, నాభి నుంచి ఊపిరి పీల్చి పాడాలి. చాలా సంతోషం. ఆ మహానుభావుడు ఎక్కడున్నా సరే మనకి చల్లని ఆయన ఆశీస్సులు మనకి ఇస్తూ ఉంటారు. అలాగే ఈ పాటను తయారు చేసినటువంటి మరి మనకి బమ్మెర పోతన గారికి, సాలూరి రాజేశ్వరరావు గారికి, ఘంటసాల గారికి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం అన్నమాట. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే నెక్స్ట్ వీడియోలో ఈ పాటకి స్వరంతో మీ ముందుకు వస్తాను. ఈ పద్యానికి నమస్తే మీ వాచస్పతి.